యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ, ఈ ప్రదేశంలో కొన్ని మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలోనికి మన విశ్వాస జీవితాలను మరోసారి పరీక్షించుకోవటానికి సిద్ధపడదాం. మరి గడిచిన వారం నేను మీతో చెప్పినట్లుగా ఆయన చెప్పినది చేయుడి అనేటువంటి ప్రశ్నకు ఇంకా కొంచెం చాలా బాకీ ఉంది. నేను చాలా విషయాలను వెతకడం ప్రారంభిస్తే 20 ముఖ్య విషయాలు, 30 ముఖ్య అంశాలు, 50 ముఖ్య ఆజ్ఞలు అని యేసు ప్రభు గురించి ఆజ్ఞలు చాలా చెప్పబడుతున్నాయి. యేసు ప్రభు వారి అనంతరము వచ్చినటువంటి పౌలు భక్తుడు యేసుక్రీస్తు వారు సమాజంగా కూడుకోవటానికి, సంఘాన్ని రక్షించటానికి ఆయన కొంతవరకు చేసి వదిలిపెడితే, ఆ తరువాత సంఘాన్ని క్షేమములకు నడిపించడానికి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు సమాజానికి, సంఘానికి అనేకమైన ఆత్మీయ జీవితపు హెచ్చరికలు ఆయన చెప్పిన వాటిని మనకు చెప్పాడు. సో ఆయన చెప్పిన వాటిని మనం ఎంతవరకు ఎలా చేస్తున్నామో కొన్ని విషయాలను మనం ఆలోచించడానికి మరి ఈరోజు కూడా ప్రయత్నించేద్దాం. మరియమ్మ గారికి యేసుప్రభు వారు మధ్యలో జరిగినటువంటి ఆ సంఘటన 2వ అధ్యాయంలో నుంచి యోహాను సువార్తలో ఆ అమ్మగారు వచ్చి యేసుప్రభు వారు చాలా తీక్షణంగా కింద మీద పడిపోతున్నారు. అందరూ కూడా ద్రాక్షరసం అయిపోయింది, కంగారు పడిపోతుంటే అప్పుడు మరియమ్మ గారు అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ యేసుప్రభు వారితో మాట్లాడుతుంది. తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పింది. 2వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనం. యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారికులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడి అనెను. అంతే, ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడి అనేను. నిజంగా అక్కడ ఉన్నటువంటి శిష్యులకు మరియమ్మ గారంటే ఎంత గురంటే, మరియమ్మ గారికి యేసు ప్రభు మీద ఉన్నటువంటి గురిని అర్థం చేసుకొని నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి పొయ్యండ్రా అంటే మారు మాట్లాడకుండా ఆ జనం అంతా తీసుకెళ్ళి ఏం చేశారు? నీళ్లు తీసుకెళ్ళి పోశారు. మరియమ్మ గారి మాట మీద లక్ష్యం ఉంచారనాలా? మరియమ్మ గారు యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచిన దానిని ఒప్పుకొనినటువంటి ఆమె కూడా ఆయన చెప్పింది ముఖ్యం, నేను చెప్పింది కాదు అనడాన్ని బట్టి ఆమెను ఆరాధించకుండానే ఆయన చెప్పినది చేయటానికి వారు ఎంత ఇష్టపడ్డారో మనకు అర్థమైంది. అక్కడ నీళ్లు ముంచి తీసుకుని వెళుతున్న వారికి ఏమర్థమైంది? అది ద్రాక్షరసమా, నీరా? వారికి నీరే, కానీ తాగుతున్న వాళ్ళందరికీ మంచి ద్రాక్షరసం, మంచి ద్రాక్షరసం, మొదటి నుంచి పోస్తున్నటువంటి మంచి ద్రాక్షరసం. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా గనక మనం చేయటానికి గనక ఇష్టపడితే ఆ విశ్వాస జీవితంలో చాలా ఆశ్చర్యకార్యాలను మనం చూడగలుగుతాం. ఒకసారి వద్దాం, మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం కొద్దాం. 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని, వాటి కొన్నిటిని గైకొనవలనని, వాటి అన్నిటినీ గైకొనవలెనని, వాటిలో మీకు నచ్చినవి తీసుకోమని. అన్నిటినీ ఏముంది అక్కడ? వాటన్నిటినీ గైకొనవలెనని. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో, ఎవరు? యేసుప్రభు వారు అంటున్నారు. 28వ అధ్యాయము ఆఖరి వచనం, 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. మధ్యలో కొన్నిటిని స్కిప్ చేయొచ్చా? చేయకూడదు. పోనీ తర్వాత చేద్దామని పోస్ట్పోన్ చేయొచ్చా? అయినా ఇప్పుడు నాకు అప్లికబుల్ కాదులే అని తోసేయచ్చా? అయినా మనకి ఎంత అవసరమా? కావాల్సింది ఏదో తీసుకోవాలి, అలాగైనా ఉండాలా? అన్నీ తీసుకోవాలా? అన్నీ మాట్లాడరే. అన్నిటినీ తీసుకోవాలి. ఈ ఎన్ని సంవత్సరాల నుంచి మీ చేతిలో బైబిల్ ఉంది? చాలా సంవత్సరాల నుంచి. అన్ని సంవత్సరాల నుంచి మీరు సంఘానికి కనుక వచ్చి ఉంటే ప్రతిరోజు ఏదో ఒక బోధ వింటానే ఉంటారు. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు. అన్నీ విన్నారు, కానీ అన్నీ తీసుకున్నారా? గైకొన్నారా? చెప్పరే, గైకొనలే. చాలాసార్లు మనకి ఎలా ఉంటుందంటే గైకొన్నట్టుగా అనిపిస్తూ మనకు నచ్చిన వాటికి కలుపుకుంటూ యేసు ప్రభు చెప్పిన దాన్ని సైతం పక్కకు పెట్టి బైబిల్ అన్నీ చెప్పుద్ది, అన్నీ చేయగలమేంటి అని మనమే దాన్ని ఏం చేస్తుంటాం, కొన్నిటిని తగ్గించుకుంటూ మనకు నచ్చిన వాటిని మాత్రమే చేయటానికి మనిషి సాహసం చేస్తూ ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఆయన చెప్పింది చేస్తున్నారా అని అడిగితే నిజానికి నేను ధైర్యంగా చెప్పగలిగాను, కానీ తరువాత దేవుని యొక్క ఆత్మ ద్వారా సంధించబడుతున్న ప్రశ్నలకు నా దగ్గర సమాధానం అయితే లేదు. నేను అంత గొప్పగా ఆజ్ఞలన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాను, నేర్చుకోగలుగుతున్నాను, ప్రయాసపడగలుగుతున్నాను, ప్రయాసలో చాలా కష్టపడగలుగుతున్నాము. చాలా ఆజ్ఞల్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తునేటప్పుడు శరీరం ఒప్పుకోవటం లేదు, పరిస్థితుల మధ్యలో ప్రభావాలు కొన్ని ఒప్పుకోలేకపోతున్నాయి, నా మనస్సాక్షి కొన్నిటికి అంగీకరించలేకపోతుంది, నాకున్న పరిస్థితులు కొన్ని పర్మిషన్స్ని యాక్సెప్ట్ చేయటం లేదు.
అలాంటి సందర్భాల్లో దేవుని మాటను నేను ఫాలో అవ్వట్లేదు అని నాకు తెలుస్తున్నప్పటికీ కూడా పాపము చేయడానికైతే తెగబడట్లేదు, కానీ పరిశుద్ధంగా ఆయన చెప్పిన దాన్ని చెప్పినట్లుగా చేయటానికి మాత్రం చేయలేకపోతున్నానని సిగ్గుతోనే ఒప్పుకోవాల్సి వస్తూ ఉంది. నేను మీకు కొన్ని విషయాల్ని ఈ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. 5వ అధ్యాయంకి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మాథ్యూ 5. యేసుప్రభు వారు బోధ ప్రారంభించి కొండ మీద నుంచి మాట్లాడుకుంటూ కిందకు వచ్చేసిన తర్వాత ఆయన మాట్లాడటం ప్రారంభించినటువంటి 22వ మాట చదువుదాం. నేను మీతో చెప్పినదేమనగా, నేను ఈ మాటల్ని ప్రతిసారి ఎందుకు ఆ మాట తీసుకున్నానంటే ఆయన చెప్పింది చెయ్యమన్నాడు కదా, అవునా? ఆయన చెప్పినట్టే చేయాలి కదా, మీకు నచ్చినట్టు చేయాలా? ఎనీ అమెండ్మెంట్స్, ఎనీ చేంజెస్, ఏమైనా కొంచెం అటు ఇటు అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, లేకపోతే మేకప్లు, ఎడిటింగ్లు చేద్దామా? చేయొద్దు. ఆయన నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, ఫుట్ నోట్కి వెళ్ళి చదవండి, అక్కడ 1 ఉంది, నిర్నిమిత్తముగా కలిపి చదువు. తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున చూడండి, పైన ఏం చెప్పాడంటే నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతావని చెప్పాడు. 3 పనులు చేయొద్దన్నాడు. ఏంటి? కోపపడద్దు, కోపపడితే విమర్శకు లోనవుతావు, వ్యర్థుడు అంటే మహాసభకు లోనవుతావు, ద్రోహి అంటే నరకాగ్ని. ఈ 3 పదాలు ఎప్పుడు మాట్లాడినప్పుడు? అటు తప్పు చేసినప్పుడు, తప్పు చేయకుండానా? నిర్నిమిత్తముగా అంటే వాడు కారణంతో నిన్ను బాధ పెట్టకపోవచ్చు, నీకు వాడు చేసింది నచ్చకపోవచ్చు, నీకు వాడంటే గిట్టకపోవచ్చు, వాడు చెప్తున్నా చేస్తున్న పద్ధతుల్లో నీకు అంగీకారం కాకపోయినప్పుడు నీకు అవతల వ్యక్తి మీద ఏమొస్తూ ఉంటుంది? కోపం వస్తూ ఉంటుంది. నీకు నచ్చినట్టే అన్ని సిచ్యువేషన్స్ అందరూ జరగాలని ఏముంది? నీ సహోదరులో, కుటుంబాలలో ఏ కారణం లేకుండానే మన ఇంట్లో మన సంతోషంగా ఉండే ఏకోదర వాసులైనటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మీదలే కొన్ని సందర్భాలలో వాళ్ళు చేసే చిన్న చిన్న ప్రవర్తనల మీద మనకి డైరెక్ట్గా నీకు నాకు ఉండకపోయినా వాళ్ళు చేసే పనిని బట్టి మనం వాళ్ళ మీద వ్యసన పడతామా లేదా? ఆడెంత దుర్మార్గుడు తెలుసా మా అన్నయ్య, మా అక్కందే బాబోయ్ గొప్ప కాంది అన్నామా? ఆ పదాలు జరిగితే జరుగుతుంది ఇది. కానీ ప్రతి ఇంటిలో సహోదరుడుగా ఉంటే, అంటే ఆ రోజుల్లో సింగిల్గా పుట్టినోడు ఎవడు ఉండడు, అందరూ డజన్లే. అందుకని సహోదరులతో ఎక్కువ సంబంధం ఉండుండేది. సో ఇప్పుడు అంటే ఒకడైపోయాక ఒకడైనా కూడా అన్నదమ్ముల అక్క చెల్లెలు పిల్లలు ఉంటారు కదా, సిబ్లింగ్స్, వాళ్ళతోనైనా గొడవే. ఎవరితోనైనా ఏదో వాళ్ళు చేస్తే మనకి నొప్పి కలిగినప్పుడు నిర్నిమిత్తముగా వాడిని ద్రోహి అన్నా, కోపపడినా, వ్యర్థుడ, చెత్తగడ, వేస్ట్ ఫెలో అన్నా మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలో చూద్దాం. కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. ఆయన మనతో చెప్పింది చెయ్యాలి. ఎలా చేస్తారో చూద్దాం. దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? ఆరాధించడానికి వస్తాం, ప్రార్థనలు చేయడానికి వస్తాం, ఆత్మ చెప్తున్న సంగతి వినడానికి వస్తాం. దేవుడు మనల్ని దీవించిన కొలది ప్రతి వారము దాచి మీరు వర్ధిల్లిన కొలది ఆయనకు చందా ఇచ్చుట, లేక కానుక చెల్లించుట, అర్పణ అర్పించుట, భాగము చెల్లించుట, ఏదో ఒక దానికి చేయటానికి వస్తాం. దేవుని సన్నిధిలోనికి రావడం ముఖ్యమా, సమాధానపడడం ముఖ్యమా? ఆయన చెప్పినది చేయుడి. ప్రతి వారం నీకు ఎవడో ఒకటి మీద గొడవ వస్తుందా రాదా? దేవుని మందిరంలోకి రావడం ముఖ్యమా, ఇల్లు ఆడితో సమాధాన పడడం ముఖ్యమా? ఆయన చెప్పినదే చేద్దాం. ఏం చేద్దాం? ఆ లెక్కన చర్చిలో జనం అంతా ఏమవ్వాలి? ఒక ఆటో ఓడితో నీకు కోపం వచ్చింది, ఆడు 5 రూపాయలు ఇవ్వలేదు, లేకపోతే తర్వాత ఇస్తానమ్మా అన్నాడు, లేకపోతే ఆడు సిగ్నల్ అవతల ఆపుదాం అనుకున్నాడు, ఈలోపు 4 తిట్లు తిట్టావు. ఆడు ఆగి వెనక్కి తిరిగి అమ్మగారు యువతలకు వచ్చేయండి 5 రూపాయల నుంచి ఇచ్చాడు. అప్పుడు ఏమైపోయి తిట్లు వెనక్కి తీసుకుంటావా? తీసుకో. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఫస్ట్ నువ్వేమవ్వాలి? ముందు ఆడితో సమాధానం పడాలి. ఏమని? ఒరే నాయన, నేను అనవసరంగా 4 తిట్లు తిట్టాను, దొంగ సచ్చినోడా, ఎదవా, దోచుకుపోతున్నావు, ఆ దొంగ, అది ఇది అన్నాను, బాగుపడిపోతావు వీటిలో 5 రూపాయలతో అని కూడా అనేసాను, ఇప్పుడు నన్ను క్షమించు, ఇంకోసారి నేను ఇంకెప్పుడు తొందరపడి మాట్లాడను, నువ్వు నాకేమీ కాకపోయినా నా దేవునికి నన్ను ఏదో చేస్తాడు, ఆ అర్పణ చెల్లించడానికి దేవుని మందిరంలోకి వెళ్తుంటే నువ్వు ఈ పని చేసావు,
ఇప్పుడు నేను నీతో సమాధాన పడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాను, అలా అంత వెళ్తామా? అంత ఎక్స్ట్రీమ్ ఆలోచిస్తామా? ఆలోచించు. రోడ్డు మీద నడుస్తూ ఉండేటప్పుడు ఎవడో అటు ఇటు అడ్డదిడ్డంగా వచ్చినా, ఆడేదో తప్పు చేసినా, ఆఖరికి మన నోట్లో నుంచి ఏమొస్తుంది? వ్యసన పడిపోయిన మాటలు, వ్యర్థుడా అని కానీ, ద్రోహి అని కానీ, ఇంకేదో పదం కానీ జారుతాం. జారిన తర్వాత సమాధానం పడడానికి ప్రయత్నం చేస్తామా? అంత ఎందుకండి, బయటోడు ఆడెవడో చూడలేదు మనకు, వదిలేయండి. ఆయన చెప్తున్నాడు సొంతోళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడానికి మనిషి ఈగో అడ్డురాదు. ఒకవేళ నువ్వు చిన్నోడు అయితే పెద్దోడికి సారీ చెప్పడానికి ప్రయత్నం చేయడానికి నీకు సాహసం ఉండొచ్చు. పెద్దోడు చిన్నోడికి చెప్తాడా? పెద్దోడు చిన్నోడితో ఏమన్నా అంటారా? ఒరే తమ్ముడు ఏం అనుకోకరా, నేను ఏదో అనేసాను. అలాంటి చిన్నపిల్లలకి ఇదిగో ఈ పిల్లలందరికీ సారీ అని అంటే పెద్ద ఫీలింగ్ ఉండదు. కాబట్టి ఫీల్ లేని సారీలు ఎన్నోనే చెప్తారు. కొంచెం పెద్ద అయిన తర్వాత మన సంగతి ఏంటి? కొంచెం పెద్ద అంటే ఎంత ఎదిగితే అంత సారీ చెప్పగలరా? ఆయన మనతో చెప్పింది ఏంటి? అర్పణం చెల్లించటం ముఖ్యమా, బలి అర్పించుట, సమాధాన పడటం ముఖ్యమా? ఇప్పుడు నేను ఏం చెయ్యాలని దేవుడు నిర్ణయిస్తున్నాడో ఆయన చెప్పినట్లే చెయ్యండి అని అంటే, ఆయన అక్కడ చాలా చెప్పుకొచ్చాడు, ఇలాగే చెయ్యండి అన్నాడు. మరి అలా చేయటానికి అసలు ఎంతమంది మీరు ప్రయత్నం చేస్తాము? ఒక రోజులో ట్రై చేశారా? ఒక 1 వీక్లో, వారం రోజుల్లో, 7 రోజుల్లో ఒక్కొక్క రోజు కూడా ఈ రోజు నేను ఎవరితో కూడా గొడవ పడను, తిట్టను, అసహించుకోను, నిర్నిమిత్తంగా కోపం తెచ్చుకోను, సిచ్యువేషన్స్ ఎలాంటివైనా ఏ పరిస్థితుల్లోనైనా నేను దేవుని యొక్క బలిపీఠం మీదట, అంటే మందిరంలోకే కాదు, ప్రార్థన చేయడానికి నేను నిలబడినప్పుడెల్లను సహోదరుడిని నేను క్షమించాల్సి ఉన్నాను. కాబట్టి ఏ పరిస్థితుల్లోనున్నా దేవుని సన్నిధిలో నేను ఖచ్చితంగా సమాధానంగా ఉండడానికి ఒక్కరోజు ప్రయత్నం చేసి చూడండి మీరు. ఓన్లీ 1 డే, 24 అవర్స్, 12 గంటలు నిద్రపోతే 12 గంటల్లో ఎవ్వరితోనూ నోటి మాట చేత కానీ, మనస్సులో కానీ, హృదయంలో కానీ కోపగించుకోకుండా ఉండగలమా ఒక డేలో? ఎస్ ఆర్ నో? నో. అయితే బాస్ మీద కోపం, లేకపోతే కొలీగ్స్తో కోపం, లేకపోతే ఇంట్లో పిల్లలు, భార్యలు, భర్తలు, ఇంకా నాన్న, ఆఖరికి ఎవరో లేకపోతే పనమ్మాయి మీద కోపం, ఏదో ఒక నొప్పి లేకుండా దినం గడవదే. కానీ ప్రభు అంటాడు, నువ్వు నన్ను దగ్గరికి వస్తున్నావే, ఆరాధిస్తున్నావే, సంతోషంగానే ఉన్నట్టు కనపడుతున్నావే, నీవు ఫ్రంట్ ఫేసు ఇన్నర్ ఫేసు ఒకటేనా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన మనతో చెప్పినట్టే చేయాలంట. నేను ఈ వాక్యం మీతో చెప్పడానికి ముందు ప్రాక్టీస్ చేశా. అసలు చూద్దాం, ఎందుకు చేయలేము, చూద్దాం అనుకున్నాను. ఎంత విషయం ఏంటంటే, ఎప్పుడైతే పరీక్షకు పాస్ అవటానికో లేకపోతే పాస్ అవ్వాలి అనే పరీక్ష రాయటానికి వెళ్తామో హాల్ టికెట్ సిరిగిపోద్ది అప్పుడే. అసలు ఎగ్జామ్లోకే ఎంటర్ అవనివాడు. అప్పుడు అర్థమవుతుంది, ఇదేంట్రా బాబు, ఇన్ని రోజులు బాగానే ఉన్నాను, నా లోపల ఎంత దరిద్రమైన కోపం ఉందా, ఎంత అసహ్యమైన ఫీలింగ్ ఉందా, ఎంత ఎమోషన్స్ ఉన్నాయా, నేను కాదు అని చెప్పి క్షమించని అడిగి మళ్ళీ 1 గంట సేపు ఓపిక పట్టాను. నా కళ్ళ ముందు వస్తున్న ప్రతి సిచ్యువేషన్కి ఎలా ఉందంటే, నోరు పాపం చేయట్లేదు కానీ మనసు పాపం చేస్తుంది. మౌత్ ఈజ్ నాట్ కమిటింగ్ ఎనీ సిన్, కానీ నా థాట్ ప్రాసెస్, నా మనసు అంతా కూడా యుద్ధం చేస్తుంది, పోరాడుతుంది. ఏమంటాను తెలుసా? అదేంటో నాకు తెలియదు. మరి మీకు ఎప్పుడైనా అలా ఫీలింగ్ వచ్చా? ఆ కోపానికి 4 మాటలు అనేసాక చాలా ఫ్రీగా ఉంటామర్రా, హాయిగా ఉంటుంది. అనకుండా ఉంటేనే లేనిపోయిన గొడవ, ఆ బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది, ఏంటంటో పొగలు వచ్చేస్తుంటే ఎర్రగా అయిపోతుంది, ఒళ్ళంతా తెలియకుండానే ఒక రకంగా నలుగుతుంది. ఏదో అనేస్తే ఆ తర్వాత ఎక్కడ లేని సుఖం, ప్రశాంతంగా ఉంటుంది. అనేద్దాం అనిపిస్తున్నప్పుడు మళ్ళీ గుర్తొచ్చేస్తుంది. ఇదేంటి పోరాటం? ఆయన చెప్పింది ఏంటి? ఇప్పుడు ఆయన ముందు ఇలాంటి పరిస్థితులు కలిగిన 100 మంది ఉంటే యేసుప్రభు ఏం చేస్తాడు? మీ పక్కన అడగండి. 100 మంది, ఒకటి కాదు, 100 మంది ఉంటారు. ఏం చేస్తాడు ఆయన? పరలోకం 2 తేలుస్తానంటాడా? ఏమంటాడు? ఎలా ప్రేమిస్తాడు? ఆయన్ను అతను ఎలా ప్రేమించుకుంటాడో అలాగా ఆ మనిషిని, ఆ సహోదరుణ్ణి, ఆ శత్రువుని ప్రేమిస్తాడు. చాలా ద్వేషాలు ఉన్నాయి, బయటికి ఎవరం కనపట్ల. కానీ దేవుని ఆయన మనతో చెప్పేటువంటి, మనుషులతో చెప్పేటువంటి ప్రథమ మాట, ద్వేషాన్ని ప్రేమతో, సమాధానంతో గెలిస్తేనే నేను చెప్పింది నువ్వు చేసినట్లు అన్నాడు.
ఆయన చెప్పినవన్నీ చేయాలని లాస్ట్లో చదివి మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో చదివి ఒక్క ఆజ్ఞ దగ్గరికి వచ్చేటోడికి మనందరం ఏమయ్యాం ఇప్పుడు? ఒకసారి 10వ అధ్యాయము మత్తయి సువార్త 37వ వచనం, మాథ్యూ 10:37, 10:37. తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఇప్పుడు తండ్రిని కానీ తల్లిని కానీ ఆయన కంటే ఎక్కువగా ఏం చేయకూడదంట? ప్రేమించు. ఇక్కడ తల్లి తండ్రి ఎవరు? ప్రతి వాళ్ళకి ఉంటారు తల్లి తండ్రి, ప్రతి ఒక్కరికి ఉంటారు. నిజానికి ఈ ఆజ్ఞలు ఈ చిన్నపిల్లలకి చాలామందికి అర్థం అవ్వదు. పెరిగిపోయిన పిల్లలకి, ఎదిగిపోతున్న పిల్లలు, వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు కలిగినటువంటి పిల్లలకి ఎవరిని ఎక్కువ ప్రేమించాలనిపిస్తుంది? తల్లిదండ్రిని ఎక్కువగా ప్రేమించాలి. సెలవు దొరికితే పిల్లలు, ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? ఈ దసరా సెలవులకి అందరూ ఎక్కడికి వెళ్తుంటారు? చర్చిలు ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ ఏమయ్యారు వీళ్ళందరూ? నాన్నగారింటికి తీసుకెళ్లారా? ఆ అమ్మగారింటికే తీసుకెళ్తారు. మీరందరూ ఏంటి మీ ప్రేమ? తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. ఏమనంటే అది ఆజ్ఞ కదా అనేస్తారు. సరే, మంచిదే. ఎవరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు? నిజం చెప్పండి, దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తామా ప్రేమించమా? లెక్కేయండి. అసలు ఏదో కొలమానం తీసుకోండి. దేవుని కన్నా మన మనస్సు వాళ్ళ మీద ఎక్కువ ఉంటుందా, దేవుని మీద ఎక్కువ ఉంటుందా? ఫ్రాంక్గా మాట్లాడదాం. ఎవరి మీద ఎక్కువ ఉంటుంది చెప్పరే? ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న. నీ సంగతి చెప్పండి, మీకు ఎలా ఉంటుంది? అత్త మామ మీద ఉంటుందా? మీ అమ్మ నాన్న మీద మీకు ఉంటుంది కదా. వాళ్ళ వల్ల సాగక మూసుకుని ఉన్నాం, కానీ సాగితే ఫస్ట్ మనదే కదా, మనం చెప్పినట్టు వినాల్సిందే కదా. వాళ్ళు ఎనరని ఒప్పుకుని నువ్వే తగ్గిపోయి ఎందుకు వచ్చిన గొడవలు అయిపోతాయి. సరే, ముందు మీ ఇంటికి వెళ్ళా, లాస్ట్లో మా ఇంటికి రండి, అటు నుంచి తీసుకొస్తానని మీరు అనుకుంటారు. ఏదో ఒక కమిట్మెంట్కి వస్తారు, సమాధానం ఉండాలి. ఇప్పుడు నిజంగా చెప్తే దేవుని కన్నా మీరు ప్రేమిస్తున్నారా ప్రేమించలేదా? ఆయన చెప్పింది ఏంటి? నాకంటే ఎక్కువగా మాట్లాడండి. నాకంటే అన్నాడంతే. అంటే ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? నిజంగా మన మనసులో ఎవరంటే కొట్టుకుంటున్నారా? ఎంత బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటే ఎంత రక్తమో, ఎంత చిక్కో, ఎంత అనుబంధమో, ఎంత ప్రేమో దేవుడు అంటే. ఇంకా కింద వచ్చిన ఉంది, ఆయన అంటాడు, కుమారుడినైనను కుమార్తెనైనను పెళ్లి కాక మునుపు మీరు కుమారులు కుమార్తెలుగా ఉంటారు. మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ అమ్మా నాన్న కంటే మీ పిల్లలు ఏమవుతారు? మీకు ఎక్కువ అవుతారు. ఇప్పుడు ఎంత కష్టపడిపోతున్నా మీ కొడుకు కూతురు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుందా, యేసుప్రభు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుందా? చెప్పరేమండి. జ్వరం వచ్చింది, 100 ఉంది, చర్చికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం, ఓకేనా? పిల్లోడికి 100 వచ్చింది, ఇంకా 103, 104 ఒళ్ళు కాలిపోయి ఫిట్స్ ఏం రాలే. చర్చికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. ఎంతమంది వస్తారు? ఎవరికంటే ఎక్కువ ప్రేమించాలి ఇప్పుడు మనం? ప్రార్థన కావాలంటే ఆన్లైన్లో చూద్దాం, లేకపోతే ఆఫ్లైన్ రేపు చూద్దాం. ఈ వారం అంతా కావాలంటే 2-3 సార్లు చూద్దాం. ముందు ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరిని మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం? కుమారునైనను కుమార్తెనైనను. మన పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏం ఎగ్జామ్స్? ఐఏఎస్ ఐపీఎస్ గట్రా కాదు, యూనిట్ టెస్ట్లే. ఈ ఫార్మేటివ్ అసెస్మెంటు, ఈ టెస్ట్లే ఉన్నాయి. ఈ టెస్టుల్లో కూడా చర్చికి వస్తారా? కుమారుడి కోసం కుమార్తె కోసం కాఫీ, టీ, బూస్ట్, హార్లిక్స్ పెట్టుకుని కూర్చుంటారా? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? ఏంటండి ఈ మమకారం? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పింది చేయమన్నాడు. ఆయన ఏం చెప్పాడు? నీ కొడుకు కూతురు కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ నువ్వు నన్ను ప్రేమించి అన్నాడు. ఏం స్వార్థం అండి యేసు ప్రభుదే. నిజానికి ఆయన స్వార్థపరుడు కాదు, నీ ప్రేమలో కల్తీని బయటపెట్టే నిజాయితీపరుడు. నువ్వు నోటితో మాట్లాడి నిన్నే ప్రేమింతును అంటుంటే నువ్వు కూడా తన్మయంతో నిన్నే ఆరాధింతును. ఎరా ఏసీ అయిపోయింది చూడు. నిన్నే ఈ బాధ అంతా నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నంతగా దేవుని ఎక్కడ ప్రేమిస్తున్నా? నోటితో మాటలకే, నువ్వు చేస్తున్న పనులకి లింకు ఉందా?
ఏంటి ఈ రకమైనటువంటి భక్తి? ఎంత మోసగాళ్ళమో కదా. ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను ప్రేమించేటప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దేన్ని ప్రేమిస్తున్నావో చూసుకో అన్నాడు. వార్నింగ్ అండి అది. చాలా ప్రేమలు మనకున్నాయి. ఇక్కడ రిలేషన్షిప్పే మాట్లాడాడు. ఆ తర్వాత అన్నాడు నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు. అసలు నీ సిలువెత్తుకొని వెంబడించాలి. సిలువు దింపుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటావు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఏమంటాడు తెలుసా? నా సిలువు ఎత్తుకుని వెళ్ళిపో అంటాడు. అర్థమైందా? మీ పక్కలు చెప్పండి, నీ బాధలు తీరవు అదే సిలువని, నీ శ్రమలు తగ్గవు అదే సిలువ, నీ అవమానం పోదు అదే సిలువ, నీ నొప్పి తగ్గదు అదే సిలువ, నీ స్వస్థత రాదు అదే సిలువ, నీ అవమానం తీసేయడు అదే సిలువ, నీ ఇంటి చుట్టూ కాచుకుని ఉంటాయి అదే సిలువ. యేసుప్రభుని వెంబడిద్దాం. ఎలా ఉంటుంది సీను? ఏమండి, ఈ వాక్యం ఎవరో చెప్పరు కానీ చెబితే చర్చికి రారని మందరం పోగేసుకోవటానికి ఆశీర్వాదాలు ఇస్తాం రండి, ప్రార్థనకు సమాధానాలు తెస్తారు రండి అంటాడు. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? అదంతా కుదరదు. నువ్వు నన్ను నిజంగా ప్రేమించాలంటే నువ్వు సిలువ ఎత్తుకుని నా దగ్గరికి రాకపోతే నువ్వు మనకిద్దరికి రిలేషన్ లేదు పండి అంటాడు. చాలామందికి నొప్పి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా దేవుడు నాకేం చేశాడు, ఏం నడిపించాడు. మా భాషలో చెప్పాలంటే దేవుడు మిమ్మల్ని బాగా నొప్పుతున్నాడా అంటారు. నొప్పుతున్నాడా అంటే నడిపిస్తున్నాడా అని. ఏమి నడిపిస్తున్నాడు? ఏం మేలు దొరికింది? ఏమి సంతోషం అనిపించావు? ఏమి శ్రమ అనిపించావు? నీ కొడుకు చూస్తే అలా ఉంది, నీ భార్య చూస్తే ఇలా ఉంది, నీ ఉద్యోగంలో బతుకు చూస్తే ఇలా ఉంది, ఒక్క పరిస్థితిలో నీకు ప్రమోషన్ లేదు, ఒక్కరోజు అప్పులు తగ్గినాయి అనే పద్ధతి లేదు, ఏ రోజు చూసినా నీ బతుకంతా ఏడుస్తూనే బతుకుతున్నావు, యేసుప్రభుని వదలంటున్నావు. ఏంట్రా నీ దేవుడు నిన్నేంట్రా దీవించాడు అని అడిగితే అప్పుడు వరకు రాని కోపం దేవుడి మీద, నిజమేనా ఏటోలాగా ఉంది, ఇప్పటి వరకు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఏదో నిజంగానే నాకు కూడా కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. పొద్దున్న వెళ్తున్నామండి క్యారేజ్ పట్టుకుని, రాత్రి వస్తున్నామండి, నెలంతా కష్టపడుతున్నామండి, సెలవులు కూడా లేవండి, ఎక్కడ ఏంటి ఏమీ జరుగుతున్నట్టు అంత పెద్దగా అయితే ఏమీ అనిపించట్లేదే అని. ఎవడి కోసం బతుకుతున్నావమ్మా? యేసుప్రభు కోసమా నువ్వు సిలువది? నీ బతుక్కు నువ్వు పరిగెడుతున్నావు, నీ కష్టానికి నువ్వు కష్టపడుతున్నావు, నీ చేతులతో నువ్వు సంపాదించుకోవడానికి తెప్పలు పడుతున్నావు. ఇప్పుడు యేసుప్రభుని ప్రేమించడానికి నీవెత్తుకున్నది నీ సిలువే. కాబట్టి ఆ పరిస్థితుల్లో నువ్వు దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమించేటప్పుడు నువ్వు దేవుని ప్రేమించేవాడివైతే నీ సిలువను నువ్వు ఎట్టి పరిస్థితులను దించుకోవడానికి ప్రయత్నం చెయ్యవు, తీసుకోవటానికి ప్రయత్నం చెయ్యవు, తగ్గించుకోవడానికి ఏ రకమైన తిప్పలో పడవో. ఆ రీతిగా దేవుని ఎదుట అంత చక్కగా ఏదైనా అవని నేను దేవుడిని వదలను, ఎలాగైనా ఉండని నేను దేవుడిని ప్రేమిస్తాను, జరుగుబాటు లేకపోయినా పర్వాలేదు, నాకు విడుదల రాకపోయినా పర్వాలేదు, నాకు స్వస్థత రాకపోయినా పర్వాలేదు, నాకు అద్భుతం జరగకపోయినా పర్వాలేదు, నాకు ఆశ్చర్యకార్యాలు లేకపోయినా పర్వాలేదు, నాకు ఏ రకమైనటువంటి బెనిఫిట్ ఫైనాన్షియల్గా కానీ మోడల్గా కానీ మోరల్గా కానీ నాకు లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తూనే ఉంటాను, నాకు అసలు ఏ రకమైన ప్రాబ్లం లేదు. ఎంతమంది దేవుని ఇలా ప్రేమించే వాళ్ళు కనపడతారు మనకి? పైకి మాట్లాడుతున్నా లోపల ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరైనా ప్రత్యేక ప్రార్థన చేస్తే బాగును, అది ఆ సిలువు దింపుకుందామని ఉండదు, దొరికిపోతే చక్కగా సైడ్ అయిపోదామని ఆశ ఉండదు. ఖచ్చితంగా దానికి ఉపవాస ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో, గొలుసు ప్రార్థనలో, ఇంకేవో రకరకాలు ఉన్నాయి. ఆ ఏవో ప్రార్థన మంత్రాలు వేసుకుని ఏదో ఒకలాగా తగ్గించుకుందామని సిలువ దించుకోవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ దాన్ని ఎత్తుకోవటానికి ఎంతమంది ప్రయత్నం చేస్తాం? ఆయన అన్నాడు, నాకు పాత్రుడుగా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నా సిలువను నువ్వు ఎత్తుకొని తీరాలి. ఇది మనుషులు ఆశించిన విషయాలు కాదు, దేవుడు కోరుకున్న విషయాలు, యేసు ప్రభు చెప్పిన విషయాలు. నా ఆజ్ఞ ఇది, ఇలాగే ఉండాలి అని. ఒక పాస్టర్ గారు వచ్చే నాతో చెప్పాడు. ఆయన అన్నారు, పాస్టర్ గారు మీ మాటలు మేము వింటున్నప్పుడు మొదట్లో మీకు చాలా ఆకర్షించబడ్డాం, ఇది కదా జీవితం ఆత్మీయత అనుకున్నాం, కానీ కొద్ది రోజుల తర్వాత మాకు అర్థమైందంటే ఇలా ఏడుపు కొట్టు బతుకు ఎందుకు బతకాలి అనిపించిందండి. మనం కూడా నవ్వు ముఖంతో ఉండాలి కదా, ఆనందించాలి కదా, సంతోషించాలి కదా, ఆశీర్వాదాలు ఇవ్వటం కూడా యేసుప్రభు విషయమే కదా. మనం వాటిని కోరుకోకపోవటం వలన, దేవునిని అడగనందు వలన మనం దాన్ని పొందలేకపోతున్నామని నాకు ఒక ఆయన పూణేలో ఉన్నాడు, ఆయన పుస్తకం రాశాడు, చదివాను. ఇంకా అప్పటి నుంచి నేను నీలాగా వెంబడించాలని ప్రయత్నం చేయట్లేదు, ఇక నా నోటితో ఆశీర్వాదాలు పలుకుతున్నాను, నాకు లాటరీలు తగులుతున్నాయి అన్నాడు. బాగుంది, ఆశీర్వాదం పలుకుతాం, నీకు లాటరీ దొరకటం అంటే దొరుకుద్దో లేదో తెలియదు, కానీ మీరు నిజంగా చెప్తున్నాను, ఇలాగే బతుకుతాము అని అంటే మీకు ఎప్పుడు కూడా ఆశ ఉండదు, అయ్యో అన్నట్టే ఉంటుంది. కానీ ఎప్పుడైనా రేపు దొరుకుద్ది అనండి,
మీ లోపల తెలియని ఎనర్జీ వచ్చేసింది. ఇప్పటికే వైబ్స్, షాక్స్, వేవ్స్ వచ్చేస్తున్నాయి. బ్రేక్ త్రూ నేడే అనండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీరు దాన్ని పొందుకుంటారు అనండి. ఈ పదాలు మనల్ని రేపు ఆశలోకి తీసుకెళ్తాయి కదా, ఆనందంగా వెళ్తాయి. వచ్చినా రాకపోయినా నాకేదో దేవుడు ఇస్తానన్నాడు, మా అయ్యగారు వాగ్దానం చేశారు, నా తల మీద చెయ్యెట్టాడు కాబట్టి ఏదో ఒకటి దొరుకుతుంది. ఈ ఆశతో కదా మనిషి బతుకుతాడు. అందుకనట మీరు చెప్పేటువంటి ఈ దుఃఖ దినాలు మాకు వద్దు, కానీ ఆయన చెప్పిన ఆశీర్వాద దినాలు మాకు బాగున్నాయి కాబట్టి ఆ పూనే దేవుడిని వెంబడెత్తనాం అన్నాడు ఆయన. ఆయన చెప్తున్నదల్లా ఆశీర్వాదం కాబట్టి ఆశీర్వాద బోధ మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. సిలువ ఎత్తుకుందాం అనుకుంటున్నావా, దించుకుందాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? తుదకు నీ మార్గం ఎక్కడికి వెళ్ళొద్దో నీకు తెలియదు, కానీ నీ అంతము మాత్రం దేవుని సన్నిధిలోకి రాదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను నీ చేత ప్రేమించబడుతున్నాను అంటే నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ పిల్లల్ని కానీ, నీవు ఆఖరికి నీ కష్టాలను కూడా వదిలేసి నన్నే ప్రేమించాలి అన్నాడు. ఆ స్థాయికి ఆయన చెప్పింది మనం చెయ్యాలి అని అంటే మనిషి కొంచెం కష్టంగానే ఉంటుంది. మార్క్స్ వార్త 12వ అధ్యాయము, మార్కు 12:33. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. ఆయన ఏం చెప్పాడు చూసారా? పూర్ణ హృదయము, పూర్ణ వివేకము, పూర్ణ బలము పక్క పెట్టండి. ఆయన్ను ప్రేమించటానికి తన వలె తను ప్రేమించుటయు ఎలాంటి గొప్పతనమట? పొరుగువాన్ని ప్రేమించట విషయంలో సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికము. ఇక్కడ చాలా సర్వాంగ హోమము అంటే ఏంటో తెలుసా? నీ అవయవాలన్నిటితో, నీ బాడీ మొత్తంతో అగ్నితో హోత్రం జరుగుతూ ఉంటే, హోమం జరుగుతూ ఉంటే నీ బాడీని తీసుకెళ్ళి దానిలో వేస్తే ఏమవుతుంది? అదే నువ్వు వెళ్ళి గెంతితే ఏమవుతావు? కాలుతావు కదా. కాలేటప్పుడు నీ శరీరం అగ్నికి సమర్పయామి. అగ్ని ఏం చేస్తుంది? దాన్ని నూనె పోస్తే, ఆజ్యం పోస్తే, నెయ్యి పోస్తే అది మండుద్ది. అలాగే ఇప్పుడు నువ్వు వెళ్ళి సర్వాంగ హోమం అవయవాలన్నిటినీ తీసుకెళ్ళి దానిలో పడేసి, దేవా నువ్వు నన్ను స్వీకరించు అని నీకు నువ్వు అప్పగించేసుకోవటం ఎంత గొప్ప మరణమో, దానికంటే సర్వాంగ హోమము కంటే ఇంకో మాట ఉంది, బలుల కంటే. సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయన చెప్పి. మనుషులు బలులు ఇచ్చేటప్పుడు సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తపు బలి, దహన బలి, ఇలాంటి 5 రకాల బలులు ఇస్తూ ఉంటాడు. ఈ బలులు ఎన్ని ఇస్తున్నా దేవుడు ఆనందించాడు అనేటువంటి ఒక అనుభవం ప్రజల మధ్యలో ఉండేది. అందుకని ఏం చేసేవారంటే ఏడాది వయసున్నటువంటి పొట్టేళ్లను, వేలాదిగా దూడలను, వేలాదిగా పెద్ద ఎద్దులను, ఒంటెలను దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళి బలులు అర్పించేవారు. కారణం ఏంటంటే దేవుడు మనుషుల యొక్క ప్రాయశ్చిత్తానికి బదులుగా రక్తము ఒలికించబడినప్పుడు సంతోషిస్తాడు కాబట్టి ఈ బలులు అర్పిస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఈజీగా బలులు అర్పిస్తుంటే దేవుడు ఆనందిస్తున్నాడని చాలామంది అనుకున్నారు. చాలా సంవత్సరాలు అనుకున్నారు. ఈ బలులు అర్పించేటప్పుడు పోటీపడి అర్పించడం మొదలుపెట్టాడు. ఒక తెగ 70 ఆవుల్ని బలిస్తే మరొకడు 600 ఆవులు, 700 ఆవులు, 1,00,000 ఆవులు, 70,000, 80,000 అసలు రక్తంతో నిండిపోయేంత పశు కళేబరాలు దేవుని సన్నిధిలో బలులు అర్పించేవారు. కారణం ఏంటంటే దేవుడు ఏమవుతాడట? దాన్ని బట్టి ఆనందిస్తాడట. నిజానికి నీ అవయవాలను తీసుకెళ్ళి అగ్నిలో పడేసిన, లక్షల విలువైనటువంటి పశువులను తీసుకెళ్ళి రక్తం ఒలికించిన ఆ రెండింటికంటే కూడా ఆయన నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తే ఆనందిస్తాడంట. ఇప్పుడు ఏం చేయాలి? ఏది ఈజీ చెప్పండి? గొర్రెపోతుని పట్టుకెళ్ళి ఇచ్చేయడమా, నీ పొరుగుడిని ప్రేమించడమా? ఈజీ ఏంటంటే గోడునో గొర్రెపోతునో బలించడం ఈజీ, అంతేగాని పొరుగుడిని ప్రేమించడం. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నీ బలులేం వద్దు, నాకు నిన్నులాగా నువ్వు ప్రేమిస్తున్నట్టు నీ పొరుగుడిని ప్రేమించన్నాడు. అంతే, సింపుల్. ఎంతమందికి అర్థమైంది మాట? విచిత్రం ఏంటంటే ప్రపంచం అవతల ఉండేవాడు ఫేస్బుక్ రిక్వెస్ట్ ఇస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, నీకాడు ఫ్రెండ్. ఇంటి పక్కోడితో మొఖం చూపెట్టావు. జపాన్ వాడు, జర్మనీ వాడు, చైనా వాడు, అమెరికా వాడు నీ ఫేస్బుక్ నిండా ఫ్రెండ్స్. ఇంటి పక్కోడు ఎవడో నీకు తెలియదు. ఎందుకురా అంటే తెల్లారితో గొడవ ఆడుతూనే ఈ పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి. విచిత్రం ఏంటంటే ఈ పక్కింటి ఆవిడతో గొడవ అయినప్పుడు ఈ పక్కింటి ఆవిడతో కనెక్షన్ సెట్ అవుద్ది, వీళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం. దీంతో గొడవ అయితే ఇది తెగిపోద్ది. నిన్ను వలే నీ పొరుగువాడిని ఏం చేయాలి? నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నట్టుగా అవతలని ఏం చేయాలిక?
అంటే తెగిపోవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి మీ ఫేస్బుక్లో కాదు, ఇది ఫోన్ బుక్లో ఎంతో మందితో మీ కనెక్షన్స్ ఈ మధ్యకాలంలో చాలా మందితో లేవు, అవునా కాదా? ఎందుకు లేవు? నిన్నులాగా నువ్వు వాళ్ళని ప్రేమించడం నీకు చేత కాలేదా? వాళ్ళకి నీ ప్రేమ ఎక్కువైపోయిందా? ఎందుకు చాలామందితో మనం అంత సంతోషమైన సంబంధం కలిగి ఉండట్లేదు? మొన్న నేను ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు వాడు అన్నాడు, అన్న ఎక్కువ ప్రేమించావనుకో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న, టచ్ మీ నాట్గా ఉంటే గొడవ ఉండదన్న అన్నాడు. బైబిల్ ఏం చెప్పిందంటే నీ బాడీని కూడా నువ్వు టచ్ మీ నాట్ లాగా ఉండి చూద్దాం. నీకు సబ్బు పెట్టి పెట్టినట్టు, తిని తిన్నట్టు, నిద్రపోయి నిద్రపోనట్టు, విశ్రాంతి తీసుకుని తీసుకున్నట్టు, నిన్ను వల్లే నీ పొరవాడు కదా, అలా టచ్ మీ నాట్గా నీ బాడీ నుంచి చూద్దాం. ఎన్ని రోజులు ఉంచగలవు? అసలు ఉంచవే. మరి నీ బాడీని నువ్వు ఎంతగా ప్రేమించినప్పుడు నీ పొరుగుడిని ఎలా ప్రేమించాలట? అర్థమవుతుందా? ఎలాగా? నీకు అర్థం కావాలి బాగా. నాకు చాలా కోపం వచ్చింది. ఓ షాప్ వ్యక్తి నేను వెళ్ళినప్పుడు నన్ను సరిగ్గా పట్టించుకోవాలా. అంటే నేను నిక్కరేసుకుని బనీన్ వేసుకుని వెళ్ళండి, అది వేరే విషయం. అటు సరిగ్గా అటెన్షన్ ఇవ్వకపోవటం వల్ల నాకు పావుగంట 20 నిమిషాలు వెయిట్ చేసి అతని సర్వీస్ నాకు అటెండ్ చేయకపోవటాన్ని బట్టి కోపం తెచ్చుకుని వెంటనే బండేసుకుని వర్షం పడుతున్న దూరంలో ఉన్న వేరే షాప్కి వెళ్ళి నా పద్ధతిలో నేను కొనుక్కొని వచ్చేసుకున్నాను. నా పని అయిపోయింది. ఒక వారం రోజుల తర్వాత దేవుని మాట రెగ్యులర్గా బైబిల్ చదువుకుంటున్నాను, బైబిల్ చెప్తున్నాను, ప్రార్థనలు అవుతున్నాయి, విశ్వాసం బాగుంది, నిరీక్షణ బాగుంది, దేవుళ్ళని తప్పిపోలేదు, నేనేం పాపం చేయలేదు, ఏ ఘోరము చేయలేదు, ఏ హత్య చేయలేదు. ఓ రోజు మాట్లాడుకుని సరదాగా బైబిల్ చదువుతూ అలా గడుపుతూ ఉంటే సడన్గా ఒక వాక్యం నా దగ్గర కళ్ళ ముందుకు వచ్చి కనపడుతుంది. ఆ వ్యక్తితో నువ్వెందుకు సమాధాన పడలేదని అడుగుతున్నాడు దేవుడు. ఆడు షాపోడు, ఆడితో నాకేంటి గొడవ అన్నాను. కానీ నా గొడవ ఉంది. నేను మాట్లాడలా, అతనితో అరవలా, కేకలేలా, దెబ్బలాడలా. అతని మీద నాకే కోపము ఆ రోజు ఆ సమయంలో నాకు ప్రదర్శన అయితే లేదు. కానీ నేను ఇసురుగా బండి తీసుకుని వేరే చోటకి ఎందుకు వెళ్ళాను? ఏంటి నా ప్రాబ్లము? 20 నిమిషాలు నన్ను అటెండ్ చేయలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు అతని మీద కొద్దిపాటి ద్వేషం వచ్చింది. ఆ మాత్రం దాన్ని నేనేం పాపం చేయలేదు, నేను దూరంగా ఉన్నాను. కానీ ప్రభు ఏం అడుగుతున్నాడంటే, నువ్వు బాగానే ఉన్నావు భయ్యా, కానీ నీకు అతనికి నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లుగా నువ్వు అతని మీద ఎందుకో అంత ప్రేమ నీకు లేదని. నిజానికి ప్రభు నన్ను అడిగే నాటికి నాకు చాలాసార్లు ఆ షాప్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చి కూడా నేను వెళ్ళలా. కారణం ఏంటి? ఆ రోజు నాకు చేయలేదు. కాబట్టి ఇన్ని రోజులు నేను అతను ఏం చేస్తున్నాను అతని నుంచి. ఇప్పుడు మీకు ఎవరితోనో అలాంటి వీధిలో ఎవరితోనో ఒక గొడవ అయిందనుకోండి, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఫేస్ ఆడికేసి చూస్తారా, తిప్పుతారా? అలాంటి వ్యక్తి మీ ఫంక్షన్లో ఎదురవుతుంటే ఫోన్ రాదు మీకు? ఆ టైంలోనే ఫోన్ వస్తుంది. ఏమని? హలో, సిగ్నల్ లేదు, ఇప్పుడు వస్తున్నాను. హలో హలో, నిజంగా హలో, సిగ్నల్ లేదా? నీ సిగ్నల్ లేదా? నీ సిగ్నల్ సెట్ అవ్వలేదు, సింక్. అలాంటి చాలా సందర్భాల్లో మనం ఫేస్ చేస్తామా, ఫేస్ చేయమా? ఆయన ఏమన్నాడు? నువ్వు ప్రేమించాలంతే, నిన్నులాగా నువ్వు ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, నిన్ను నువ్వు ఎలా పోషించుకుంటావు, అది సర్వాంగ హోమముల కంటే బలుల కంటే ఉత్తమమైందని. ఆయన చెప్పింది చేయటానికి మనకి వినడానికి ఇష్టపడినంతగా చేయటానికి ఇష్టం మనకి లేదు. ఆయన అంటున్నాడు, ఆయన చెప్పింది చేస్తే నీళ్లు ద్రాక్షసంగా మారతాయి. ఆ పెళ్లిలో అబాసు పాలైపోవాల్సిన పెళ్ళి అద్భుతంగా, ఏ పెళ్లిలోనైనా దాని గురించి మాట్లాడతాం. సిగ్గువాల్సిన పెళ్ళి అది, ఫెయిల్ అయిపోవాల్సిన పెళ్ళి. కానీ ఏ పెళ్లిలోనైనా అది చదవకుండా పెళ్లి చెయ్యం. విచిత్రం ఏంటో చూడండి, అది ఫెయిల్ అయిన పెళ్ళే. నేను అడిగితే ఆడెవడో అండి ఆ విందు ప్రధాన్ని రాక్షసం లేకుండా పెళ్లి చేస్తాడా? ఆ ఫెయిల్ అయిన పెళ్లి గురించి మనం యేసు ప్రభు సక్సెస్ చేశాడని చెప్పుకుంటున్నామంటే ఏదో ఉంది ఆ పెళ్లిలో. వాళ్ళు ఆయన చెప్పింది చేశారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎన్ని చెప్పాడు మనకి ఇలాంటి ఆజ్ఞలు, ఎన్నో ఆజ్ఞలు మనకున్నా మనం వాటిని లైట్గా తీసుకున్నాం. జాన్ 6:56, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. ఇక్కడ బైబిల్ని మీరు పరలోకం గురించి ఆలోచించొద్దు. మీ రెగ్యులర్ లైఫ్లో, డే టు డే సిచ్యువేషన్స్లో దేవుని సంబంధమైన మాటతో ఎలాంటి జీవితాన్ని మీరు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారో చూద్దాం. 6:56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవమగల తండ్రి నన్ను పంపెను కనుక ఓకండి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును. నాయందును నేను వానియందును. ఎంతమంది ఆయన కమ్యూనియన్ తీసుకోవటానికి, బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక్కసారైనా మేము కమ్యూనియన్ తీసుకున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. ప్రభు బలంలో చేయి పెట్టాం మేము తీసుకున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి.
ఇంచుమించుగా పిల్లలు తప్ప అందరూ తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వచనం చదవండి. ఆయన రక్తము తిని ఆయన శరీరము త్రాగువాడు, ఆయన శరీరము తిని ఉమ్, ఆయన రక్తము త్రాగువాడు ఉమ్. నాయందును ఏంటంటో నాయందును అంటే ఎవరు? యేసుక్రీస్తు నువ్వు ఎవరి యందు? దేవుని యందు. యేసు యందు. నువ్వు యేసు యందు. యేసు నాయందును యేసు ఎవరిలో ఉండాలి? నాయందు. మీ పక్క వాళ్ళని అడగండి ఉన్నారని. నువ్వు యేసులో ఉన్నావా? యేసు నీతో ఉన్నాడా? నీలో ఉన్నాడా? అబద్ధాలు కదా ఇవి. మీరు తిన్నారా లేదా? ఒకసారి ఏంటి ఎన్నిసార్లు తినలేదు? ఎన్ని సంవత్సరాలు తినట్లేదు? 2 వారాలకు ఒకసారి తినేస్తున్నాం కదా. యేసు శరీరం అని ప్రార్థన చేసేసుకుంటున్నాం కదా. యేసు రక్తం అనుకుంటున్నావు కదా. మీ యందు యేసు ఉంటే మిమ్మల్ని చూసినోడు ఎలా కనపడాలి ఇప్పుడు మాకు? మీరు అందరికి ఎలా కనపడతారు ఇప్పుడు మాకు? అందరికి చెప్పండి, మీరు ఎలా కనపడాలి? మీ ఇంట్లో దెబ్బలాట్లు అవుతున్నాయా లేదా? మీ ఇంట్లో కొంచెం టిక్టాక్లు ఉన్నాయా లేవా? ఇబ్బందులు పడుతున్నారా లేదా? మాట ఇసురుకుంటున్నారా లేదా? అలుగుతూ కోపగించుకుంటూ 2వ రోజు కలుసుకుంటున్నారా లేదా? యేసుప్రభు అలా చేస్తాడా? మీలో ఎవరున్నారు? చెప్పరేమండి. నేను చెప్పలే, మీరు కమ్యూనికి వచ్చారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఆయన శరీరం తిన్నారు కాబట్టి మీలో ద్వేషాలు ఉన్నాయా? మీలో ఎవరున్నారు ఇప్పుడు? యేసుప్రభు ద్వేషిస్తాడా? యేసుప్రభు కోపాలు ఉంటాయా? యేసుప్రభు అసహ్యాలు ఉంటాయా? యేసుప్రభు దూరం పెడతాడా? యేసుప్రభు ముఖం తిప్పుతాడా? యేసుప్రభు అవతల వ్యక్తులతో నువ్వు మా తెగ కాదు, మా కులం కాదు, మా మతం కాదు, నువ్వు అంటాడా? అసలు మనము ఇప్పుడు మనలో ఎవరున్నారు? ఎవడైనా ఇంటిలో చిన్నపాటి సప్పుడు పెద్దగా వచ్చిందండి, వీధుల్లో ఆయన శబ్దం ఎవడికిని? ఆయన నీలో ఉన్నాడా? మాట్లాడండి. మీరు ఆయనలో ఉన్నారా? మీ వీధిలో మీ శబ్దాలు వినపడుతున్నాయా? మీ ఇంట్లో మీ శబ్దాలు బయటకు వస్తున్నాయా లేవా? టీవీ సప్పుడు వస్తుందా? మీ సప్పుడు వస్తుందా? 2 వస్తుంటాయి. అసలు మనము ఆయనలో ఉన్నాం. ఆయన చెప్పాడా లేదా? ఆయన దగ్గరికి వస్తే ఆయన శరీరం మీరు తింటే, ఆయన రక్తం మీరు తాగితే మీలో ఆయన ఉంటాడు, ఆయనలో మీరు ఉంటారు. ఇట్స్ ఎ ఫర్ షూర్, నో డౌట్ ఇన్ దిస్. ఆచారంగా చేసే ఆత్మీయతను చంపుకునే నీ భక్తి యేసు చెప్పిందా? నీకు నచ్చింది చేస్తున్నావే, నీకు ఇష్టమైంది చేస్తున్నావే. ఆయన చెప్పింది చేయటం అనేది కదా క్రైస్తవ జీవితం యొక్క పరమార్థం, లక్ష్యం. ఆయన ఏం చెప్పాడో అది చేయటమే. ఇక్కడ మీరు దీన్ని ఇంకో రకమైనటువంటి భాషను చెప్పండి చూద్దాం. దీనికి ఇంకేదైనా అప్లికేషన్ పార్ట్ మార్చేసేయండి చూద్దాం. ఏమీ మార్చడానికి అవ్వదు. ఎందుకో తెలుసా? అది తేటగా ఉన్న మర్మం లేని మాట. ఇది తిని తాగువాడు ఆయన యందు నేను, నా యందు వాడును నిలిచి ఉంటాడు. యు విల్ అబైడ్ ఇన్ హిమ్. ఆయనలో నువ్వు కట్టబడి ఉంటావు. ఆయన ద్రాక్షవల్లి అయితే నువ్వు తీగ, ఆయనతో పాటు ఉంటావు. నీ గుత్తులు ఫలాలు, ఆత్మీయ ఫలాలు కాస్తావు. అది ఉండాలంతే. ఎందుకండి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో చాలామంది మొన్న ఒక బ్రదర్ వచ్చాడు, కమ్యూనియన్ సర్వ్ చేస్తాడంట. అతను సంఘ పెద్ద అంట. సంఘ పెద్దలే ఆ చర్చిలో ప్రభు బలను ఇస్తారు. ఆ సంఘ పెద్ద కొట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళ పాస్టర్ గారు మా ఊరు వచ్చాడు. ఆయన నాకు ఫోన్ చేశాడు, బ్రదరు ఒక్కసారి మీ హెల్ప్ కావాలండి. ఏం కావాలి బ్రదర్, ఏంటి సంగతి అంటే, పార్వతీపురం వచ్చానండి అన్నాడు. ఏంటి మా ఊరు ఎందుకు వచ్చారు మీరు? అక్కడెక్కడో ఎస్కోట, ఎక్కడికి ఎందుకు వచ్చారండి? చిన్న తగు ఉంది, కలిసి వెళ్ళిపోతానన్నాడు. సరే రండి అన్నాను. అక్కడే కూర్చున్నాం, కాసేపు మాట్లాడుకుంటుంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఏదో దాస్తున్నాడు, ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు పాస్టర్ గారు. నాకు అర్థమైంది. సరే ఎందుకు చల్లకొచ్చి ముంత దాచడం, చెప్పేయండి బ్రదర్ ఏంటి సంగతి, ఎందుకు వచ్చారో చెప్పండి, నన్ను కలవటానికి మీరు ప్రత్యేకంగా వచ్చారంటే కాదు, కారణం ఏం లేదు, బట్ ఏదో ఉండకపోతే రారు అని అంటే, కాదు సార్ కొంచెం రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం, కొంచెం నాతో పాటు మీరు సాయం చేస్తారు. పోలీస్ స్టేషన్కి ఎక్కడ పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. అది ప్రేమే. అలాగని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే నీ మీద అవతలడుకున్న ఒపీనియన్, అభిప్రాయాలు మారతాయి. అందుకని పోలీస్ స్టేషన్కి అయితే నేను కాదు, కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పంపుతాను. ఇది ఏంటి చెప్పండి అని అంటే, మా సంఘ పెద్దని అరెస్ట్ చేశారండి అన్నాడు. సంఘ పెద్ద అంటే ఎలా ఉండాలా? సంఘానికి మాదిరిగా, పెద్దగా, గౌరవంగా, ఎంతోమంది అతను చూసి ఆకర్షించబడేలాగా, అతని భక్తి, అతని విశ్వాస జీవితం, అతని నిరీక్షణ, అతడు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందేంత పూర్వ అభిషేకంతో ఉండాలా. ఈయన అరెస్ట్ చేయడం ఏంటంటే, 3 పిల్లలు కొట్టుకున్నారటండి. చిచి ఇదేంటిది గొడవ మరీను చీప్గా 3 పిల్లల దెబ్బలాట్లని ఏంటంటే, ఆవిడ ఈ ఊరు వచ్చి నీ తీరుస్తాను రా అని చెప్పి ఇక్కడ కేసు పెట్టిందంట. ఎస్కోట్లో దెబ్బలాడుకున్నారు, కాపురం అక్కడ, కేసు ఎక్కడ మనం తిప్పుతుంది. వాయిదాల మీద వాయిదా. ఇప్పుడు అది 3వ వాయిదా అండి, ఏదో సెటిల్మెంట్ చేసేద్దామని చెప్పి సీఏ గారితో ఎస్ఐ గారితో మాట్లాడదామని వచ్చాను పాస్టర్ గారు. తీరా ఎంక్వైరీ చేస్తే ఆ ఎస్ఐ గారు మీ చర్చ అని తెలిసింది, అందుకు మీ దగ్గరికి వచ్చాను. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరిగింది. మా ఎస్ఐ గారు మా చర్చే, ఆయన చెప్తే వింటాడు,
కానీ నేను ఎస్ఐకి పైన సిఐని కాదే, నేనెవరిని? పాస్టర్ని. నా పని నేను చేస్తాను. సిఐ చెప్తే ఎస్ఐ అంటాడు, లేకపోతే ఏఎస్పీ డిఎస్పీ చెప్తే అంటాడు. నేనెందుకు చెప్తాను మా ఎస్ఐ గారికి? నేను పోలీసులు గట్రా కేసులు బ్రోకర్ని కాదండి, మీరు పడండి వెళ్ళి, కావాలంటే నేను ఆయన పిలుస్తాను, మీరు ఇక్కడ మాట్లాడుకుని వెళ్ళిపోండి అన్నాను. అంటే అలా కాదండి, ఒక్కసారి మనం వెళ్తే దైవ సేవకుడు ఎక్కడికైనా వెళ్తే సమాధానం వస్తుంది బ్రదర్ అని. సమాధానం రావాల్సింది ఆ సంఘ పెద్దకి, నాకు కాదు. ప్రాబ్లం ఆడికి వాళ్ళ ఆవిడికి, నాకు వాళ్ళ ఆవిడికి అయితే నేను వస్తాను, నేనెందుకు రావాలయా అని అంటే, అలా కాదు బ్రదరు, మీరు అర్థం చేసుకోండి అన్నాడు. నువ్వు ఎంత కన్విన్స్ ఇచ్చినా నేను రాను, నాకు సంబంధం లేదు. అసలు ఆ సంఘ పెద్ద అన్నోడిని నువ్వు ఒక పని చెయ్యి, రేపే తీసేస్తానని చెప్పి వస్తాను. అయ్యి బాబా, ఆయన దశంభాగం ఎంత ఇస్తాడో తెలుసాను. మరి ఆ కక్కుర్తి బ్యాచ్ పెట్టుకో. నువ్వు అతను సంఘములోనికి వచ్చి దేవుని యొక్క కార్యము జరిగించిన మరుసటి రోజే కేసులు తెచ్చుకొని కొట్టుకున్నాడంటే, దేవుని మందిరంలోకి వచ్చి యేసు శరీరాన్ని ముచ్చుకున్నవాడు నోటితో అపవిత్రమైన పని ఎలా చేస్తాడు? నోటి మాటలతో అపవిత్రమైన మాటలు ఎలా మాట్లాడతాడు? అతని చూపులో తన భార్య మీద అసభ్యకరమైన చూపు కలిగినటువంటి చూపు, ద్వేషపు చూపు ఎలా వచ్చింది? ఆ విషపు చూపుతో మాటలు ఎలా మాట్లాడేశాడు? అతను యేసు శరీరంలో ఉన్నాడా లేడా? నేను చాలామంది కుటుంబాల్లో చూశాను, కమ్యూనియన్ తీసుకోకపోతే ఏ గొడవ అవ్వదు, తీసుకున్న ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఇదొక బ్యాచ్ చాలామంది. ఏటోనండి, ఈ దేవుని కొరకు ఉపవాసం ఉండి కూడా వస్తామా, ప్రభు బల్లో చెయ్యి పెట్టి ఇంటికి వెళ్ళంగానే సాతాను గడు రాజ్యమే లేస్తాడు. నువ్వు యేసులో ఉంటే సాతాను కాకపోతే పరిశుద్ధాత్ముడు వస్తాడా? నువ్వు యేసుతో ఉంటే యేసుని శోధించడానికి ఏం చేసేవాడు? వాడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు, ఎవడు మిగుదునా అని. సో ఆ టైంలో నీకు అర్థం అవ్వాల్సింది నువ్వు ఎవరిలో ఉన్నావని. యేసులో నేనున్నాను కాబట్టి ఏ రకమైన శోధనకి నేను లోబడను, దానిని ఎదుర్కోగలను, దాన్ని స్థిరంగా ఉండగలను. అది కదా నీ జీవితం. ఆయన అంటాడు నాతో పాటు నాలో పాటు. నిజంగా ఆయన చెప్పిన విషయం ఎంతమంది నమ్మి ఆయన శరీరాన్ని ముచ్చుకున్నారు? నేను ఒక సాక్ష్యం చెప్తాను, మీరు ఆశ్చర్యంగా ఉండండి. చాలా రోజుల నుంచి బాధపడుతుంది అమ్మాయి. నాకు తెలుసు ఆ అమ్మాయి పడుతున్న బాధ. అది బాధ అనకూడదు, వేదన అనాలి. అలాంటి వేదనతో కూడినటువంటి శారీరక సమస్యతో బాధపడుతూ దేవుని బల దగ్గరికి వచ్చేటాడు. ఓ మాట అనుకుందంట, ప్రభా ఇన్ని రోజులు నేను పడినటువంటి దానికి ఈరోజు నేను ఇంకా విశ్రాంతి పొందుతాను, సమాధానం పొందుకుంటాను, స్వస్థత పొందుతాను. నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఇది నీ రక్తము, ఇది నీ శరీరము, ఖచ్చితంగా దీని ద్వారా నేను మేలును క్షేమాన్ని పొంది నీవు నాలోనికి వచ్చి నీవిచ్చేటువంటి ఆ గొప్ప స్వస్థత నేను పొందుతాను అని ఆ రోజు ప్రభు బల దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడూ ఇచ్చేటువంటి వ్యక్తే ఆ రోజు వచ్చి అతను సడన్గా ఆ శరీరాన్ని రొట్టెని ఇస్తూ ఆ మాట అన్నాడు, యేసుక్రీస్తు యొక్క జీవపు శరీరము అని ఇచ్చాడట. మరొక ఆయన వచ్చి కమ్యూనియన్లో ఆ ద్రాక్షరసాన్ని కప్పు అందించేటప్పుడు ఆయన అన్నాడట, ఆయన నిబంధన పరిశుద్ధ స్వస్థపరుచు రక్తము అని తన చేతిలో పెట్టాడట. ఆమె ఒకటే నమ్ముతుంది, ఇచ్చిన వాడిని చూడట్లేదు, తీసుకోబోతున్నది ఆయనను. నా విశ్వాసం ఆయన శరీరం రక్తం మీద ఉంది, ఇప్పుడు నేను పొందాల్సినటువంటి స్వస్థత నేను పొందుతున్నాను. ఆ శరీరం తిని ఆ రక్తం తాగిందట. ద మినిట్ ఆమె తీసుకుని సంతోషంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించి, నేను ఎలాంటి దానినైనాను, నేను నీలోనికి నువ్వు నాలోనికి వస్తున్నావు ప్రభువా, నేను ఇప్పటి వరకు నీ లోపలికి రాలా, నేను నీ మాటను నమ్మా, నీ మందిరంలోకి వచ్చా, రక్షణ పొందా, విశ్వాసంతో ఉన్నా, నిరీక్షణ కలిగి ఉన్నా, బైబిల్ చదువుతున్నా, కానీ నీ లోపల నేను నిలిచలేను, తగిన ఫలాలు నాలో లేవు. కానీ ఈరోజు నీ కౌంటర్ గ్యారంటీ నాకు దొరుకుతుంది, నువ్వు నాలోనికి వస్తున్నావు, నా నోట్లో నుంచి శరీరంలోకి. కాబట్టి నేను నీ మాట యందు విశ్వాసం ఉంచుతున్నానని ఆమె తీసుకుందట. ఆ రాత్రి తన ఇంటికి వెళ్ళి నిద్రపోయింది. తెల్లవారు లేచి చూసుకుంటే ఆమె శరీరంలో ఆ బాధ లేదు, కంప్లీట్ హీల్ అయింది. ఫోన్ చేసి చెప్తుంది, కమ్యూనియన్ తీసుకుంటున్నలో అంత గొప్ప దైవికమైన సమాధానం ఉందని నేను అనుకోలేదన్నా, నాకు తెలియదు. కానీ ఆ రోజు నాకు దేవుని యొక్క మాటలో ఆ విలువైనటువంటి మాట నాకు అర్థమైంది. నేను ఆయనలోనికి, ఆ వ్యక్తి నాలోనికి, ఇద్దరికి ఇటు అటు జరుగుతుంది ప్రభు బల్ల. ఎంతమందికి తెలుసు ఈ మర్మం, ఈ రహస్యం, ఈ బలం? ఒక వేదనతో ఉండేటప్పుడు యేసు శరీరాన్ని తీసుకున్న వెంటనే నీకు సమాధానంతో వెళ్ళగలగాల, ఆనందంగా వెళ్ళగలగాల. ఓ నొప్పితో, దుఃఖంతో, ఒక కష్టంతో, ఒక బాధతో, ఒక మనోవేదనతో వచ్చిన వ్యక్తి యేసు శరీర రక్తాలను తాకిన వెంటనే అంతరంగంలో ఒక దైవికమైన సంతోషం పొందుకుని, ఇక నేను దేనికి చింతించను అనే ఒక గొప్ప నిరీక్షణతో నడవగలగాలి. ఆ స్థాయి మనం ఎప్పుడైనా కమ్యూనియన్లో జరిగిందా? ఎప్పుడు వెళ్ళిపోదుమా అన్నట్టే ఉంది. అది ఏది తినేస్తే బాగున్ను అని. మొన్న ఒక విషయాల మధ్యలో చాలామంది మీ ప్రార్థిస్తున్నటువంటి ఆ రక్తమాంసాలుగా మారుతున్న దాని యందు మనం ఆ పరిశుద్ధత కూడా మన హృదయంలో లేదు.
దేవుని మాట మరి నువ్వు ఎప్పుడు చేస్తున్నట్టు, ఎలా చేస్తున్నట్టు, చేస్తున్నట్టా లేనట్టా ఆ వచనం యొక్క అర్థం నువ్వే అర్థం చేసుకో. 22వ అధ్యాయము లూకాసు వార్త 28వ వచనం నుంచి. లూకాసు వార్త 22:28. నా శోధనలలో నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎక్కడ? సింహాసనముల మీద కూర్చుండి. జగనన్న కాలనీలోనా? చంద్రనిల్ల ఆయన రాజ్యములో. మీ అపార్ట్మెంటా, మీ కంపెనీ క్వార్టరా? ఎక్కడిస్తాడు ఆయన రాజ్యం? నేను చాలామందిని చూశాను, పరదేశులము ప్రియులారా అని పాటలు పాడతాం, కానీ మన నిరీక్షణ అక్కడ ఉందని ముందు అనుకునే మనం చనిపోయిన తరువాత ఉంటుంది అనే ఆశతో చనిపోయిన వాళ్ళని చూడడం, ఉంటుంది అనే ఆశ ఉండి వదిలేసి చచ్చిపోయిన వాళ్ళు ఉంటాం. ఆయన అంటున్నాడు కదా, నేను నా దగ్గరకు వచ్చేటువంటి వారికి ఆయనకున్నటువంటి ఒక గొప్ప సంతోషం ఏంటంట, నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల వద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుటకు నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉన్న వారికి పరలోక రాజ్యములో ఒక రాజ్యము నీకు నిర్ణయించబడుతుంది. ఎక్కడ? ఇక్కడ ఇల్లున్నా లేకపోయినా పెద్ద ఫరకేం పడదు. ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ? చాలామందికి ఏంటంటే పరలోకంలోకి వెళ్ళి చూద్దామని ఆశ లేదు. ఇక్కడ ఇల్లు దొరికితే కృతజ్ఞతా కూటం పెట్టి మంచి బిర్యానీ పెట్టేద్దామని ఉంది. సాక్ష్యం దేవుడు చేశాడని చెప్పేయటం. నిజంగా నేను అక్కడ నాకు ఒక ఇల్లు ఉంటుంది అన్న ఆనందం ఎంతమందికి ఉంది మీకు? ఆయన చెప్పింది ఉందా మీకు? అంత సంతోషం ఉందా? అక్కడ ఉంది అనేది, ఇక్కడ లేకపోయినా పర్లేదు అక్కడ ఉందని. నిజంగా ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను. నీకు ఆల్రెడీ ఒక 5 గజాలు 10 గజాల్లోనే ఒక ఇల్లు ఉంటే అప్పుడు నీకు పరలోకం గుర్తొస్తుంది. ఏ ఇల్లు లేనోడికి ఏం గుర్తొస్తుంది? పరలోకం గుర్తొస్తుందా భూమి మీద? ఏటండి అద్దిల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారో తెలియదు, క్రైస్తవులకి ఇల్లు ఇవ్వట్లేదు, చిన్న జాగా ఉంటే కలో గంజు తాగి అక్కడే పడి ఉంటాం. ఇదే కదా మన ఆశ అంతా. నిజానికి నీ సొంతింటి మీద నీకున్న మమకారం అసలు నీ సొంత ఇల్లు అక్కడ ఉందని ఎంతమందికి ఉంది? నోటితో చెప్పేది కాదు, ఆత్మలో ఆనందించేది. మీరు మీ ఇంట్లో ఎవరైనా వస్తే కూర్చోబెట్టడానికి సోఫా లేదు, మంచి కుర్చీలు లేవు, మధ్య పక్కింటికి వెళ్ళి ఆ ప్లాస్టిక్ కుర్చీలో ఎనప కుర్చీలో తెచ్చుకుంటున్నారు. సోఫా కొనుక్కుందామని ఉంది, పైసా కూడబెడుతున్నావు, చీటీ వేస్తున్నావు, ఆ డోకరాలో లోన్ ఇట్టావు, అది ఇది కలిపి మొత్తం కలిపి సోఫా సెట్ కొందామని ఎదురు చూస్తున్నావు, తప్పేం లేదు. కానీ సడన్గా ఈ వాక్యం చదివావు, సోఫా సెట్ ఎక్కడెందుకు, నాకు అక్కడ ఉంటుంది అని వదిలేస్తావా? వదిలేస్తావా? ఈ ఇంటిని డెకరేట్ చేస్తావా? ఆ ఇంటిని డెకరేట్ చేస్తావా? ఆ ఇంటిని డెకరేట్ చేయాలంటే నీ డబ్బులు తీసుకెళ్ళి ఇంకోటికి ఇచ్చేయాలి. దేవుని రాజ్యంలో పెట్టుబడి, సత్క్రియ. అది వినపడిందా? పండగ పేరు మీద రూపు కుదిర్చి మొత్తం కలిపి ఒక తులం నాను పట్టుడో చేయించుకోవడానికి తిప్పలు పడతావు. కానీ పరలోకంలో ప్రభు దగ్గర నాకు సింహాసనం ఉంది, దాని దగ్గర నేను కూర్చుంటానని ఎదురు చూస్తావు. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇక్కడ అక్కడ మాట్లాడరండి. ఎక్కడ? అక్కడే కదా. మనం రోజు ఇంట్లో ఏ వస్తువైనా, ఏటో దుప్పట్లు సిరిగిపోయాయి, వైజాగ్ బెడ్షీట్లో రోజు అడ్వర్టైజ్మెంట్ మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తున్నాను, నేను ఒక 5గురు పంపుతున్నాను, ఎప్పుడు వెళ్దుమా అనుకుంటాను, మా ఆయన తీసుకెళ్ళడు, బెడ్షీట్లు లేవు, బాంబే డైయింగ్ సూపర్గా ఉన్నాయట, ఆ వైజాగ్ బెడ్షీట్లు చూడు ఎలా వచ్చేస్తున్నాయి చూడు. రోజు రీల్స్ చూస్తూ బాధపడినాడు ఎవడన్నాడో వైజాగ్ బెడ్షీట్ల గురించి. ఎక్కడో చోట 3 కొంటే 4 ఫ్రీ అంటున్నాడు, ఏదో చెప్తున్నాడు అతను. ఆడి ఎవడు ఫ్రీగా ఇస్తాడర్రా పిచ్చోళ్ళరా? ఎవడు ఫ్రీగా ఇవ్వడు. ఆడి వ్యాపారం ఆడిది, మన వ్యాపారం మనది, మన లాభం మనం చూసుకుంటాం. సో మొత్తానికి ఆ బ్లాంకెట్స్ కొనుక్కునేటప్పుడు వెళ్ళి 3 కొంటే 4 ఫ్రీ అన్నాడు అనుకో, 4 వస్తున్నాయి కాబట్టి 7 దొరుకుతున్నాయని 3 ఖర్చు పెట్టేటప్పుడు ఈ బెడ్షీట్లతో నాకేం పని, అక్కడ నాకు అని వదిలేసి రాగలవా? బీరువాలో దొయ్యటానికేమో ప్లేస్ ఉండదు. ఇంట్లో నుంచి ఒక్క చూడిదార్ తీసి ఎవరికైనా ఇద్దామంటే మనసు రాదు. బిగ్ షాప్లో నుంచి బయటికి తీయని సూట్ కేసులో బట్టలు కూడా కొన్ని ఉంటాయి, చూసుకో మీ ఇంట్లో. అవి ఎక్కడెట్టాలో కూడా తెలియదు. నెలకో బట్ట కొనడం అదొక ఆనవాయితీ.
ఈ ఆన్లైన్ కదా అంతా. ఆ రాజ్యంలో, ఏ రాజ్యం? ఇప్పుడు నీ రాజ్యంలో స్థలం ఏంటి? బట్టలు పెట్టుకోవడానికి స్థలం లేదు నీ రాజ్యంలో, నీ బీరువాలో చోట్లేదు. అమ్మా ఒక ఆవిడ చెప్తుంది, ఏమండి మన పెళ్లి రోజు కోసం మీకేమో బీరువా కొన్నాను. భార్య చెప్తుంది భర్తకి, నీకేమో బీరువా కొన్నాను, నువ్వేమో నాకు దాని నిండా చీరలు కొనాలా. తెలివైన భార్య. బీరువా ఏమో భర్తకి, చీరలేమో ఆత్మీయ ఆనందాలు. ఇది ఎంత తెలివైందో, ఈడంత తెలివైనోడే ఈసారి కూడా. ఈ ఇద్దరు కాపురం ఎక్కడ ఉండడానికి? పరలోకపు నమూనా భార్యాభర్తతో కాపురం ఉండే నీ ఇల్లు. నీ ఇంటిలో సమాధానం లేదు, నువ్వు పరలోకంలో ఇల్లు గురించి ఆలోచిస్తావా? అక్కడ నిత్యానందము వారి తలలపై ఉండును, కన్నీరు ఉండదచ్చట, ఈతి బాధలు ఉండవచ్చట, శ్రమ లేదు, ఆకలి అయినను దప్పికైనా లేదు, ఇంట్లో నెమ్మది లేదు. ఇక్కడ నీ రాజ్యం ఏ రాజ్యం? ఈ రాజ్యమా ఆ రాజ్యమా? ఏంటండి బైబిల్ చెప్తుంది? ఆయన చెప్పిన మాటను నమ్మడం, ఆయన యందు విశ్వసించడం, ఆ రకమైన జీవితానికి తెగబడడం, కోపం, ఆవేశం, రోషం, మాటలాడడం, పౌరుషం, ఆ ఉద్రేకం, ఉద్వేగం, ఇలాంటి భావోద్వేగాలు నీ శరీరాన్ని రేపుతున్నప్పుడు నీకు నిత్యత్వం కనపడాలి, పరలోకం కనపడాలి. అరే నా భార్య, అరే నా భర్త, అరే నా బిడ్డ, వీరి మధ్యలో నేను సంతోష సమాధానపు దేవుని రాజ్యాన్ని కడితే దేవుడు నా కొరకు పరలోకంలో ఒక రాజ్యం కడతాడు. ఏమండి భార్యాభర్తలారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా వినండి. ఏ గొడవ లేకుండా ఇద్దరు హాయిగా పులిహోర తిన్నారనుకోండి, ఎలా ఉంటుంది మీ ఇంట్లో? సంతోషంగా ఉంటారా ఉండరా? ఏ గొడవ ఉండకుండా సంతోషంగా ఆ బిర్యానీయో పులిహోరో ఏదో పప్పు గజ్జు తిన్నారనుకోండి, ఎలా ఉంటారు మీరు? చాలా హ్యాపీగా ఉంటారా లేదా? ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటారు మీరు? మూతి తిప్పేసిన తర్వాత ఈయన మాట్లాడకపోయినా ఈవిడ మాట్లాడకపోయినా ఆ రోజు వంట ఉంటుంది, అన్నీ ఉంటాయి, సంతోషంగా ఉంటారా? వారం వద్దులే, ఓ నెలలో ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నారంటే కూడా లెక్కట్టచ్చు. ఎందుకు? ఒక పూట సంతోషంగా ఉంటే ఇంకో పూట ఎప్పుడు మారిపోతారో మనుషులు అనే పరిస్థితుల్లో కుటుంబంలో కాపురాలు నడుస్తున్నాయి. దేనికో దానికి మొహం ఎత్తేయటమే. ఎక్కువ ఎవరు ఎత్తారండి? మగోళ్ళ ఆడోళ్ళ? మీకు దండం. ఎందుకు ఎత్తావు? ఏం పోయింది నీకు? మీ ఆయన అక్కడే ఉన్నాడు, మీ ఆవిడ అక్కడే ఉంది, ఏం పోయింది? మొఖాలు ఎత్తి పెట్టుకోవడం ఎందుకు? నిజానికి గొడవ ఈరోజు అవలే, అది ఎప్పుడుదో గొడవ, ఈరోజు నీ ఫీలింగ్స్. మరి పరలోక రాజ్యం సంగతి ఏంటండి? ఆలోచిస్తున్నారా? సమాధానం మీరు, నేను నిజంగా తల్లిదండ్రులకు ఎందుకు ప్రతిసారి హెచ్చరిస్తానంటే, మీ పిల్లలు రేపు పెళ్లి చేయొద్దని నన్ను అడుగుతున్నారు. అనయా మాకు పెళ్ళి చెత్తకో, మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర, మా అమ్మ నాన్న జీవితం చూసిన తర్వాత నాకు పెళ్ళంటే బాబోయ్ అనిపిస్తుంది, మీరు ఎప్పుడు పెళ్ళిళ్ళ గురించి మాకు మాట్లాడకండి అంటున్నారు. ఏం చెప్పనా? పిల్లలకి పెళ్లి చేద్దా? వివాహం నిషేధించేవాడు కడవరి కాలంలో అబద్ధ ప్రవక్త. పెళ్లి చేసుకోమని చెప్పాలంటే మా అమ్మ నాన్నని చూసి ఏం పెళ్ళి అనిపిస్తుందంటే ఏమనాలి? చెక్ చేసుకోండి. ఈరోజు దేవుని రాజ్యము నా కొరకు ఒక స్థానం ఉండాలి. ఆయన నన్ను చూడగానే ఆయన రాజ్యంలో ఈవిడి కోసం నేను ఒక ప్లేస్ డిసైడ్ చేస్తాను, ఒక కింగ్డమ్ మొత్తం ఇస్తాను, ఈడికి రాజ్యం చాలా పెద్దది ఇస్తాను అనుకోవాలి. ఎంతమందికి రూఢి ఉంది ఇక్కడ? మీరు వెళ్ళేటోడికి రాజ్యం పొలిమేరలు భూమిని చూసేస్తారా ఏంటి? కనపడతాయా లేదా అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాలా? ఆయన అన్నాడండి, మీకు రాజ్యం ఇస్తాను అన్నాడండి. యేసుకు ఒక కౌంటర్ గ్యారంటీ, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు, నేను వెళ్తున్నాను, నేను స్థలం సిద్ధపరచాను, లేకపోతే చెప్తాను అన్నాడు. ఇప్పుడు నీ కొరకు ఉంటుందని ఇక్కడ రెండో గ్యారంటీ ఇచ్చాడు. ఇక్కడ ఎంతమందికి ఉంది ఆ పరలోకపు నిశ్చయపు ఆ స్థల గ్యారంటీ? మరి మన భక్తి ఆయన చెప్పింది చేస్తున్నట్టే సంఘంలోకి రోజు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సువార్తలు అంటున్నాం, సాక్ష్యాలు అంటున్నాం, మరి ఏంటి గ్యారంటీ? ఆయన చెప్పినట్టు బతుకుతున్నావా లేదా? ఇంకొక మాట చెప్పేస్తాను, వెళ్ళిపోదురు కానీ. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఏంటంట? దేనిలో నిలిచుంటారంట యూదులందరూ? వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. సత్యం మనల్ని ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తాను. ఆయన యందు నిజంగా మనం నమ్మితే, మనం ఆయన చెప్తున్న ప్రకారం ఆయనకి ఏమవుతామంట? శిష్యులు అవుతామంట. ఒకసారి చెప్పండి, మీ పక్కన అడగండి, నువ్వు అవునా అని.
మీరు శిష్యులా? మీరు శిష్యులా? ఏం సిస్టరు, మీరు శిష్యులా? ఏం బ్రదరు, ట్రైనింగ్ అయిపోయాను బ్రదరు, నువ్వు శిష్యుడువా? ట్రైనింగ్లు కూడా అయిపోయాయి, బైబిల్ ట్రైనింగ్లు. మీరు శిష్యులా? మీరు ఆయన వాక్యం ముందు నిలిచుంటే ఏమవుతారంట? శిష్యులా. ఈ వాక్యం తెలివైనడు అది యూదులకు బెదరు, మనకు కాదా? ఇక్కడ అదే ఉంది యూదులకని. అందుకే మన గురించి ఆయన మీరందరూ ఆయన దత్తత తీసుకోబడిన వారం, ఆయన ఆత్మచేత దత్తపుత్రాత్మ ద్వారా మనం ఆయన వారసులుగా మారిపోయాం. ఇప్పుడు ఆయన సంబంధులం, ఆయన రక్తము మనలో ప్రవేశించింది. రక్తం ఈ ద్వారా, శరీరం ద్వారా మనలోనికి ఆయన ప్రవేశించేశాడు. మనము ఆయనతో పాటు ఆయన గోత్రికులం అయిపోయాం. ఇప్పుడు చెప్పండి, మరి మనం యూదులమేగా ఆ లెక్కన? దత్తతతో చేయబడిన, పరిశుద్ధాత్మతో ముద్రించబడిన యూదులమే కదా. ఇప్పుడు మీరు ఆయన యందు నిలిచిన వారైతే అన్నాడు ఇక్కడ, ఆయన నిజంగా వాక్యం ముందు నిలిచిన వారైతే ఏమవుతారంట? వాక్యం పట్టుకుని సూట్ కేసులో పెట్టుకున్న వాళ్ళు అయితే శిష్యులు ఎవరో. వాక్యం తల కింద పెట్టుకునేవాడు అయితే హాస్పిటల్లో పెడతారు చూడండి పక్కన. ఏది మీకు తెలుసా? అవతల తలగడ కిందేమో నిమ్మకాయలు కుంకుమ ఉంటుంది, యువతల తలగడ వైపు ఏమో బైబిల్, న్యూ టెస్టిమెంట్ ఉంటుంది. ఇది చాలామందిని చూశాను నేను. మొన్న చెప్పాను కదా, వెళ్ళిపోయేటప్పుడు నన్ను పిలిచి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కొబ్బరికాయ కొట్టేయండి అంది. ఏ నాకు పిలిచేవేంటమ్మా? ప్రార్థన చేశారు కదండి, దేవుడు చక్కగా విడిపించాడు కదండి, వెళ్ళిపోయేటప్పుడు హాస్పిటల్కి ఇలాగలా తిప్పేసి ఆ నెల కొట్టేసి మీరు అంబులెన్స్ ఎక్కండి అంది. పేషెంట్తో పాటు నేను అంబులెన్స్ ఎక్కాలి. నీ తెలివితేటలు, నీ ప్రేమ నా మీద. ఇందుకే కొబ్బరికాయ దిగదొరచడం ఎందుకు అని అంటే, హాస్పిటల్కి వెళ్ళాక కొట్టియాలండి మళ్ళీ రాకుండా. డాక్టర్ ఖచ్చితంగా రాస్తాడేమని, 15 రోజులకు నువ్వు రావాలా, వారం రోజులు నువ్వు రావాలా, కుట్లింపించుకోవడానికి కానీ, కట్లింపించుకోవడానికి కానీ, మందులు రాసుకోవడానికి కానీ, ఇంక దేనికైనా ఖచ్చితంగా రావాలని రాస్తాడు. నువ్వు కొబ్బరికాయ కొట్టేస్తే ఏమవుద్ది? రావడం మానేస్తావా? మరో రూపంలో వస్తావు. అది ఆయన కోరిక. చాలామందికి దేవుని వాక్యములో నిలిచి ఉండాలి అనే భావం, దేనిలోనో వాడుకోవాలి దేవుని వాక్యాన్ని. ఆ మాట కోసం నేను బతకాలి. ఆయన వాక్యమై ఉన్నవాడు, ఆయన వాక్యము సజీవమైనది, కృపాసత్య సంపూర్ణత కలిగినది, అది శరీరములో భాగంగా మారేది. అలాగా నేను మారతాను. ఏదండి? ఆయన చెప్పింది చేస్తే జరుగుద్దండి. అది ఆయనకి నచ్చినట్టు చేస్తే అవుతుందండి. ఆయన కోరుకున్నట్టు చేస్తే మనలో మార్పు వస్తుందండి. నిజంగా చెప్పండి, ఏ పనైనా చేయండి, ఆయన నీకేదో ఒక కాషన్ ఇస్తూనే ఉంటాడు. ఆయన పేరట మీరు ఏదైనా తలుచుకోండి. చాలామంది ఏమంటారంటే, ప్రభువా నేను ఇక్కడికి వెళ్తున్నాను, నువ్వు నాకు సెక్యూరిటీగా ఉండు. ఎలాగా? నేను ఈ కార్యం చేస్తున్నాను, ఆటంకాలని నువ్వే తీసే, అన్నీ నాకు దారి సరళం చేసే, అన్నీ నాకు రాయల్ ఫీస్ట్ లాగా ఉండాలి చేసే. నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, అప్పులు అవ్వకూడదు, 1000 రెట్లు లాభం వచ్చేయాల, నువ్వు నాకు చేసి పెట్టే. నీ ప్రార్థనలన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఒకటే అడుగుతాడు, నువ్వు పట్టుకున్నదల్లా బంగారంలా చేస్తా, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు. మీరేం చేస్తారు? నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, కానీ నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు చేస్తాను ప్రభువా? ఇదేగా మన ప్రార్థన. నువ్వు చెప్పినట్టు ఆయన చేయాలా, ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలా? మాట్లాడరే. ఆయన చెప్పింది జిప్పేసి లోపల పెట్టేసి మనం ఆయనకు రోజు చెప్తూనే ఉంటాం. ఏమని చెప్పరే? తెల్లారిగితే మన ప్రార్థనలు అయ్యాయి. ఏమని? నువ్వు చూసుకో, నువ్వు చేసుకో, నువ్వు నడువు, నువ్వు నడిపించు, నువ్వు విడిపించు, నువ్వు బలపరచు, నాకు అక్కడ ప్రమోషన్ ఇప్పించు, మా బాసు 4 తన్ను, లేకపోతే ఆ అడ్డు తీయి, ఇది ఎవడవరా నువ్వు? ఆయనకి చెప్పడానికి నువ్వు ఏ పార్టీ వాడివి? ఏం నీ ఆలోచన? దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు ప్రార్థనా జీవితం. ఏం జీవితం తల్లి? ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనా జీవితానికి ఆయన పడిపోతాడు. మరి ఆయన దేవుని కుమారుడు పడిపోయి, అమ్మ నా బిడ్డ నాకు ఆజ్ఞాపిస్తుంది, జీ హుజూర్ చెప్పు తల్లి, ఆజ్ఞ ఇవ్వు అని వస్తాడు నీ దగ్గరికి. ఆయన చెప్పింది చేయటం ఎంతమందికి తెలిసింది ఇప్పుడు? నిజం చెప్పు, నీ ప్రార్థనలో దోషం లేదు, నీ భక్తి విశ్వాసంలో మోసం లేదు, నీ కోరికలకు అంతులేని లిస్టులు పెట్టుకుని ఉపవాస ప్రార్థనలని, కన్నీటి ప్రార్థనలని, రకరకాల వేషాలు వేస్తున్నావే, నీ భక్తి జీవితం నిజంగా దేవుని చెప్పినటువంటి మాటకు లోబడిన జీవితమేనా? ఆయన చెప్పింది చేయడం అంటే నీకు ఇష్టం లేకపోయినా లోబడడం. ఆయన చెప్పినట్లు చేయడం అంటే నీ ఇష్టాలను చంపుకోవటం. ఆయన చెప్పింది చేయడం అంటే నేను నా ప్రాణమును సైతం ఆయన కొరకు పణంగా పెట్టడానికి ఇష్టపడటం. అది ఆయన కొరకు శిష్యులుగా మారడం. ఆలోచించుకో, ఎంత తీవ్రంగా నువ్వు ఆయన కొరకు ఇష్టపడుతున్నావో దేవుని సన్నిధిలో.
దేవుని మాటకు ఆరాటం ఉందో, నీ హృదయంలో నిజమైన ఆసక్తి ఉందో, ఆ స్థితికి తగిన జీవితం లేకుండా క్రైస్తవుడు అనిపించుకొని చచ్చిపోతే మంచి పెట్టిలో పెట్టి మంచి స్థలంలో పాతిపెట్టగలమేమో కానీ నిత్యత్వంలో స్థానం తెచ్చుకోలేం. ఆయన ఏర్పాటు చేసినటువంటి మాదిరి ఆయన చెప్పినది చేయుడి. ఆయన చెప్పినట్లే చేయాలి. ఆయన చెబుతున్న దానిని చేయాలి. ఆయన మనకు ఇష్టమైన దానిని చెప్పకపోవచ్చు, కానీ ఆయన చెప్పిన దానికి నువ్వు లోబడితే నీ చేత ఆయన చెప్పినట్టు చేయించుకునేవాడు కూడా దేవుడే. నువ్వు చెయ్యక్కర్లా, నిన్ను చెయ్యనిచ్చేయడానికి కృపనిచ్చి, బలమిచ్చి, శక్తిచ్చి నిన్ను సంపూర్ణులుగా చేసే బాధ్యత ఆయనదే. నీ కండిషనల్లా ఒకటే, నేను ఆయన చెప్పినట్లుగా నేను చేయటానికి ఇష్టపడతాను ప్రభువా, నాకు సహాయం చేయము. ప్రార్థన చేద్దాం.